పాపం వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియా నడిపే కొండెర్రి పప్ప ఎవరో తెలియదు కానీ పాపం సొంత పార్టీ కార్యకర్తల చేత కూడా తూ అని ఊహించుకునే పరిస్థితి. ఎవడరా ఈడిని అడ్మిన్ చేసి ఎవడరా ఈడితో పోస్ట్ చేయించేదని చెప్పి ఊహించుకునే పరిస్థితి. ఎప్పుడైతే నిన్న వెంకటేష్ నాయుడు లిక్కర్ స్కామ్కు సంబంధించి నోట్ల కట్టలు లెక్క పెడుతూ దొరికిపోయాడో ఆ నోట్ల కట్టల్లో ఉన్నది వెంకటేష్ నాయుడే కాదని వైసీపీ కూడా చెప్పట్ల. ఇప్పటి వరకు విషయం ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు లిక్కర్ స్కామ్ డబ్బులు అని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు ప్రచారం జరుగుతుంది. కానీ వెంకటేష్ నాయుడికి మాకు సంబంధం లేదనే విషయం వైసీపీ చెప్పలా ఇప్పటి వరకు. ఏం చెప్పుద్దో చూడండి. వైసీపీ ఏమంటది ఇక్కడ, లిక్కర్ అక్రమ కేసులో సాక్ష్యాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నియమించిన సిట్ అంట. సిట్టు సాక్ష్యాలతో దొరికిపోయిందంట. ఈడు ఎలా దొరికిపోయిందని ఈడు అనుకుంటున్నాడో చూద్దాం, ఈడు ఎలా దొరికిపోయాడో కూడా చూద్దాం. 2023 మే నెల నాటికి 2000 రూపాయల నోట్ల రద్దు. కానీ 2024 మే నెలలో జరిగిన ఎన్నికల్లో 2000 నోట్లు పంపిణీకి సిద్ధం చేస్తున్నట్టుగా వీడియోను ఎల్లో మీడియాకు వదిలి దొరికిపోయిన చంద్రబాబు సిట్టిడు ఏమంటాడంటే 2023 మే నాటికే నోట్లు రద్దు అయిపోయినాయి కదా, 2000 రూపాయల నోట్లు. 2024 మేలో కదా ఎలక్షన్లు జరిగింది, అంటే ఏడాది తర్వాత కదా ఎలక్షన్లు జరిగింది. సో మరి ఎన్నికల్లో డబ్బులు పంచారని ఎలా చెప్తారని ఇది అంటున్నాడు. సో అక్రమ కేసులో లిక్కర్ అక్రమ కేసు ఆధారాలు లేకనే చంద్రబాబు ఈ పిల్లి మొగ్గలు అంటున్నాడు. సరే 2023లో బ్యాన్ అయిందా, 24లో బ్యాన్ అయిందా, ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అనేది మొత్తం కాసేపు పక్కన పెడదాం. ఆ వీడియో నిజమా కాదా? వైసీపీ అడ్మిన్ని, ఆ సోషల్ మీడియా నడిపి అడ్మిన్ని నేను ఒకటి అడుగుతున్నా, ఆ వీడియో నిజమా కాదా? వీడియో అబద్ధమని వీళ్ళు కూడా చెప్పట్లా, వీడియో అబద్ధమని వైసీపీ పార్టీ కూడా చెప్పలా కదా. ఫస్ట్ ప్రశ్న పక్కన పెట్టండి, వీడియో నిజమా కాదా అనేది ఫస్ట్ ప్రశ్న. రెండోది, వీడియోలో దొరికినటువంటి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డికి అనుచరుడా కాదా, వైసీపీ పార్టీ సానుభూతి పరుడా కాదా, జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయా లేదా, ఇది సెకండ్ ప్రశ్న. అందులో కనపడిన వ్యక్తి చెవిరెడ్డికి అనుచరుడే కదా, కాదని వైసీపీ కూడా చెప్పలా. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడే కదా, కాదని వైసీపీ కూడా చెప్పలా. ఇక ఈ 2 ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలి. ఇకపోతే ఈ కొండగొర్రె ఏమంటాడంటే 2023లో రద్దు అయితే 24లో ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఎలాగ బయట పెడతారన్నారు. డిలీట్ చేసిన వీడియోలను రిట్రీవ్ చేశామని చెప్పి సిట్ చెప్పింది. అంటే 2019లో మీరు లిక్కర్ స్కామ్ మొదలు పెట్టింది మొదలు 2024 మేలో ఎన్నికలు జరిగి మీరు దిగిపోయే వరకు జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించిన వీడియో, అది 2023 వీడియోనా, 22 వీడియోనా, 21 వీడియోనా అనేది ఎక్కడా చెప్పలా. బట్ డిలీట్ చేసిన వీడియోని రిట్రీవ్ చేశారు. బట్ తర్వాత దాని ఆధారాలు కూడా వస్తాయి. అది ఏ తారీఖున డిలీట్ చేశారనేది ఆ తర్వాత సిట్ తన ఛార్జ్ షీట్ లో పొందుపరుస్తుంది. సో డేట్లతో సహా కూడా వచ్చేస్తుంది డేటా కదా. ఈ కొండగొర్రె అంటే సొంత పార్టీ కార్యకర్తలకి కనీసం ఏదో ఒక స్టఫ్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా డిఫెండ్ చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు అనేది ఏంటంటే రద్దయిన 2000 రూపాయల నోట్లు కనపడుతున్నాయి కానీ, కాబట్టి అది ఎన్నికలప్పుడు సొమ్ము కాదు. ఓకే నీ లైన్లోకి వచ్చేస్తాను. నేను వైసీపీ మాటకే వచ్చేస్తాను. 2000 రూపాయలు 23లోనే రద్దు అయిపోయినాయి. ఒప్పుకుంటా. నేను ఎన్నికల్లో పంచిన డబ్బు కాదు, అది కూడా కాసేపు ఒప్పుకుంటా. అందులో కనపడిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తికి డబ్బులకి ఏంటి సంబంధం? అదెందుకు మాట్లాడరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడికి వెంకటేష్ నాయుడికి అంత డబ్బు ఎక్కడిది చెప్పాలి. పోనీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా లెక్కేసాడా? ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నాడు. ఆల్రెడీ చెవిరెడ్డితో పాటు అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీడియో కాదు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారా నాకు అర్థం కావట్లేదు. ఆ వీడియో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు, ఫేక్ అని మీరు కూడా చెప్పట్లా కదా. అయితే అది ఎప్పుడు వీడియో అనేది ఎవరు చెప్పాలంటే వెంకటేష్ నాయుడు చెప్పాలి. చెప్తాడు, రేపొద్దున సిట్కి చెప్తాడు, సిట్ కోర్టుకు చెప్పుద్ది. మరి ఇంతలో కవర్ డ్రైవ్ అంటే కనీసం కవర్ డ్రైవ్ వేస్తే కనీసం కొద్దిగా అర్థం పర్థం ఉండాలా. ఈ సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఈడెవడరా అఫీషియల్ కొండగొర్రె. ఇంకొకటి విషయం కూడా చెప్తాను నేను, వినండి. ఇక్కడ ఇంకా 2000 రూపాయల నోట్లు పూర్తిగా వెనక్కి రాలేదు అని చెప్పి ఎవరు చెప్పారు? ఇదే సాక్షిలో రాశాడు చూడండి. ఎప్పుడు రాశాడు? ఆగస్టు 2, 2025. అంటే ఎప్పుడు? నిన్న రాసిన వార్త. ఏమని రాశాడు? మార్కెట్ నుంచి 2000 నోట్లను ఉపసంహరించుకున్నట్టు ఆర్బీఐ ప్రకటించి 2 ఏళ్లు దాటినా ఇప్పటికీ 6017 కోట్ల రూపాయల విలువ చేసే నోట్లు వెనక్కి రాలేదని 2023 మే 19న 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టుగా ఆర్బీఐ ప్రకటించింది. చట్టపరంగా చెల్లుబాటును రద్దు చేయలేదు. అంటే ఈ 2000 రూపాయల నోటు బయటికి తీసుకెళ్ళడం తప్పు కాదు. బట్ ఆర్బీఐ ఏమందంటే మేము వీటిని వెనక్కి తీసేసుకుంటున్నాం, ఆ రూపంలో మీరు 500 నోట్స్ తీసేసుకోండి, బల్క్లో 2000 రూపాయల నోట్ల వల్ల ఏమన్నా ఇదన్నా అవుతుందని చెప్పి ఆర్బీఐ భావించిందేమో. సో చెప్పింది ఇక్కడ, ఆడు కూడా చెప్పింది అదే.
ఏమని చట్టపరంగా చెల్లుబాటును రద్దు చేయలే. 2000 రూపాయల నోటు తప్పనో లేదా పాత నోట్లు రద్దు చేసినట్టు ఈ నోట్లు రద్దు చేయలే. ఏమని చెప్పింది? అదే సమయంలో ఏం చెప్పింది? 2023 మే 19 నాటికి వ్యవస్థలో 3.56 లక్షల కోట్ల విలువ చేసే పెద్ద నోట్లు చలామణిలో ఉన్నాయి. బట్ ఇంకా 2025 జూలై 31 నాటికి 6017 కోట్లకు తగ్గింది. అంటే ఇంకా 6000 కోట్ల రూపాయలకు సంబంధించిన 2000 రూపాయల నోట్లు మార్కెట్లో ఉన్నాయి. అది ఎవరు చెప్పాడు? మీ సాక్షియే చెప్తుంది. ఆర్బీఐ చెప్పింది, మీ సాక్షిలోనే రాశారు. ఇది సాక్షిలోదే, నేను ఇప్పుడు మీకు చూపించే సాక్షిలోదే. అంటే 2000 రూపాయల నోట్లు ఇంకా చలామణిలో ఉన్నాయి, వెనక్కి రాలా. ఆ నోట్లను ఎందుకు అనుకోకూడదు? నాకు అర్థం కాలా. 2000 రూపాయల నోట్ని అఫీషియల్గా దాన్ని ఏమి చలామణి రద్దు చేయలే, దాన్ని చెల్లుబాటు అవుద్ది స్టిల్. బట్ కాకపోతే బ్యాంకులు వెనక్కి తీసేసుకుంటున్నాయి వాటిని. అంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు? అసలు వాస్తవం ఏంటి అందులో కనపడిన? అసలు మనం మాట్లాడాల్సింది వెంకటేష్ నాయుడు గురించి మాట్లాడాలి. ఆ వీడియోలో ఉన్నది వెంకటేష్ నాయుడా కాదా? ఒక అఫీషియల్ పేజీని మెయింటైన్ చేస్తామంటే కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఆ వీడియో 2024లోదని చెప్పి మీకు ఏమన్నా సిట్ చెప్పిందా? నాకు అర్థం కాలా. సిట్ ఏమన్నా 2024లో మేము ఆ వీడియోని రిట్రీవ్ చేసామని చెప్పిందా? చెప్పలేదు కదా. మీరు 2019 నుంచి కదా మొదలుపెట్టింది. అది 2021లో రిట్రీవ్ చేశారని చెప్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది సిట్ అధికారికంగా చెప్పాలి. 2021 అనుకుందాం ఒకవేళ. అప్పుడు 2000 రూపాయల నోట్లు ఉన్నాయి కదా, ఆ డబ్బులు అనుకోవచ్చు కదా. లేదు, ఎన్నికల్లో పంచే డబ్బు కాదు, విదేశాలకు తరలించే డబ్బేమో. గతంలో ఎవరికి తెలుసు? గతంలో విదేశాలకు తరలించే డబ్బేమో అది. లేదా ఎవరికైనా ఏదైనా బెనామీల కోసం తరలించే డబ్బేమో అది. మీరు ఇంత చిన్న లాజిక్ లేకుండా ఏమంటాడు? ఇది 2000 రూపాయల నోట్లు అందులో కనపడుతున్నాయి. 2000 రూపాయల నోట్లు 2023 మేలోనే రద్దు అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎలా వస్తుంది? ఆ వీడియో డిలీట్ చేసిన వీడియో తీసుకొచ్చారు నాయన. నిన్న మొన్న తీల వీడియో. ఆ వీడియోని నిన్న మొన్న తీల. మన 11 కోట్లు దొరికాయి, మొత్తం 500 నోట్లే దొరికాయి. 2000 రూపాయల నోటు దొరకలా. 2000 రూపాయల నోటు మొన్న దొరకలా. ఇప్పుడు ఆ వీడియోలో ఉంది. అంటే నోట్ల రద్దు కంటే ముందు వీడియో అది. ఈ కొండకొర్రెలకు అది కూడా అర్థం కావట్లా. ఆ వీడియో 2023 మేలో నోట్లు రద్దు చేయడానికంటే ముందు వీడియో. లేదా రద్దు చేసిన తర్వాత అయినా కాగితాలను మార్చుకోవచ్చు. స్టిల్ ఈ రోజుకి దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 2000 రూపాయల నోట్లు మార్చుకుంటున్నాయి. ఆర్బీఐ స్వయంగా చెప్పింది. స్టిల్ ఈ రోజుకి ఉన్నాయి 6000 కోట్ల రూపాయలు. ఇంకా 2000 రూపాయల నోట్లు ప్రజల దగ్గర ఉన్నాయి. ఏమో అందులో కొన్ని మీ దగ్గర ఉన్నాయేమో, ఎవరికి తెలుసు? ఇంత కొండగొర్రెలాగా చంద్రబాబు నియమించిన సిట్ అడ్డంగా దొరికిపోయిందంట. సిట్ అడ్డంగా దొరికిపోతే నీకెందుకు? గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దొరుకున్నట్టుగా నువ్వు అందులో ఉన్నది వెంకటేష్ నాయుడా కాదా? అక్కడ డబ్బు ఉందా లేదా? ఆ వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడా కాదా? నువ్వు దీనికి సమాధానం చెప్పకుండా అందులో 2000 రూపాయల నోటు ఉంది, దానికి ఏమో చివరి సిరిగి ఉంది, లేకపోతే ఎవరు బొక్కబడి ఉంది. ఏం చిల్లి ప్రశ్నలు రేవి అఫీషియల్ సోషల్ మీడియాలో? సిగ్గుండ మీ వాళ్ళు చీకొడుతున్నారు. ఈడో కొండకొరిలాగా ఉన్నాడు, వాళ్ళు రిట్రీవ్ చేశారని చెప్తుంటే ఈడేమో 2000 రూపాయల నోటు ఇప్పుడు ఎలా వచ్చిందని మాట్లాడతాడు. ఈడెవడరా బాబు అని మీ వాళ్ళు తిట్టుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీకు సలహా ఇస్తా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని అందరూ ముంచోడే కానీ లేపోడు ఎవడో లేడు. కనీసం ఈ సోషల్ మీడియా అడ్మిన్ బాధ్యత అయినా కొద్దిగా బొర్రున్నోడికి. ఇంకా నాకు తెలిసి సజ్జల భార్గవరెడ్డి ఏమైనా నడుపుతున్నాడేమో తెరవేనుకోండి. ఎందుకంటే ఆడికథలు ఇవన్నీ ఆడికే ఏమి ఉండదు. ఇది ఇక్కడ ఉంటుంది, మోకాల్లో ఉంటుంది. ఇక్కడ ఉండాల్సింది మోకాల్లో ఉంటుంది. ఏమైనా నడుపుతున్నాడేమో నాకు డౌటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా కనీసం ఆ సోషల్ మీడియా కొద్దిగా బుర్రన్నోడికి ఇస్తే అందరూ నీలాగానే తగలాడారు. బుర్రలేని వాళ్ళే. నీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ బుర్రలేని వాళ్ళే. ఒక నెతకాలన్నా కష్టమే. నీ పార్టీలో బుర్రన్నోడిని ఎతికి ఆ సోషల్ మీడియాలో చేతులు పెట్టాలన్నా కష్టమే. కొద్దో గొప్ప ఇంగిత జ్ఞానం ఉన్నోడికి ఇవ్వు. ఆ వీడియోలో ఈ వీడియో ఎప్పుడు వచ్చింది అనేది ఎక్కడా చెప్పలా. నీ సాక్షిలో పుంకాలు కొట్టుకున్నావు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అది ఫేక్ వీడియో అని చెప్పలేకపోయారు వీళ్ళు. ఎందుకంటే సాధారణంగా అది ఫేక్ వీడియో, ఏ వీడియో గతంలో జనరేట్ చేసిన వీడియో అని చెప్పి రకరకాల కథలు వదులుతారు. వదిలితే ఎక్కడ సిట్ ఇంకో 4 వీడియోలు బయటకు వదులుద్ది అని చెప్పి దాన్ని ఫేక్ అనటం మానేసి, ఫేక్ అంటే మళ్ళీ దొరికిపోతామని భయం వేసి ఇప్పుడు 2000 రూపాయల నోటు ఎందుకు వచ్చింది, అది చివర ఎందుకు సిరుగుంది, ఇవి మాట్లాడేది. అందులో ఉన్న మనిషి ఎవడు, ఆ డబ్బు ఎలా వచ్చింది, అది కదా అసలు కథ. ఎవరితో సంబంధాలు ఉన్నాయి, అది కదా అసలు కథ. కాబట్టి వైసీపీ కొండగొర్రెలు ఎప్పటికైనా కొంచెం మారితే మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.